తేడా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతే తక్కువ తేడా అయినా కూడా 3-7 అనేది చాలా పెద్ద నంబరు. ఇప్పుడు తర్వాత దేవరకొండలో 20 మున్సిపాలిటీలు ఉంటాయి. అక్కడ దాదాపు కాంగ్రెస్ 12 వార్డుల్లో గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 6, బీజేపీ 2 వార్డుల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్కి వెళ్దాం సార్. నల్గొండ నుంచి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. సో ప్రభాకర్, సిచ్యువేషన్ ఏంటి? నల్గొండలో ఇప్పటికే 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? మొత్తంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తం నల్గొండలో 17 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ ఉంది. ఈ 17 మున్సిపాలిటీలో 4 మున్సిపాలిటీల రిజల్ట్స్ వచ్చేసాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇంకా ఎట్లాంటి కొనసాగుతున్న రిజల్ట్ ట్రెండ్ ఏముండబోతోంది? మనోజ్, మనం ముందుగా చెప్పుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. అయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఏర్పడుతుందో ఉంది. అయితే నల్గొండలో వచ్చేసి ఆల్య మున్సిపాలిటీలో 11 వార్డులు 12 వార్డులకి 11 వార్డులకు కాంగ్రెస్ విజయం చేయగా 1 వార్డు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే ఆల్య మున్సిపాలిటీ సంబంధించి 12 వార్డులోనూ 11 వార్డులు కాంగ్రెస్ విజయం దక్కించుకోగా 1 వార్డులో రీకౌంటింగ్ పెట్టినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అయితే నల్గొండ కార్పొరేట్కి వచ్చి పెద్ద కార్పొరేషన్ మేయర్ గా కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. ప్రస్తుతానికైతే బ్యాలెట్ పేపర్ లో కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ లో కానీ కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని మనం సర్వే చెప్పినట్టు ప్రకారం ఆర్టీవీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. అయితే తొలి మేయర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి తన తొలి మేయర్ ని తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా ముందుండి కోమటిరెడ్డి అన్ని విధాల్లో ప్రతి వార్డులో ప్రచారం చేయడం జరిగింది. అత్యధికంగా కాంగ్రెస్ ఆలయాలు కంచుకోటగా జేవీర్ గారు కావచ్చు, అటు ఎంపీ రఘువీర్ గారు కావచ్చు ప్రత్యేక శ్రద్ధతో గడప ప్రచారాలు, ఇంటింటి ప్రచారాలు. ఇది నల్గొండ సిచ్యువేషన్. ఒక్కసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లోని కార్పొరేషన్ల సంగతి చూస్తే నిజామాబాద్ లో మొత్తంగా 7 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ ఉంది. ఇప్పటి వరకు కార్పొరేషన్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా కనబడుతోంది. మరి మున్సిపాలిటీల సంగతి ఏంటి? మున్సిపాలిటీ ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి? రిజల్ట్ ఒక డిక్లరేషన్ రావాలంటే ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? 7 మున్సిపాలిటీలో ఎటువంటి హవా కనబడుతోంది? మనోజ్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రక్రియ ఉదయం నుండి మొదలైంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ అయితే ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 1564 పోస్టల్ ఓట్లు పడగా అందులో అత్యధికంగా బీజేపీకే పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మొదటి నుండి కూడా మనం అనుకున్నట్లే బీజేపీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అత్యధికంగా వస్తాయి అనుకున్నాం. అదే కోణంలో కూడా బీజేపీకి భారీగా పోస్టల్ ఓటు నమోదైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రావడంతో మరి బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి లెక్కలు పెట్టడం పూర్తిగా కొంచెం ఆలస్యం అవుతుంది. 1 గంట వరకు కూడా ఒక్కో రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు ఇంకా వెలువడలేదు. 4 రౌండ్లు ఫలితాలు పూర్తయితే కానీ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చూసుకోవచ్చు, బాన్స్వాడలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే బిచ్కుందాలో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 35 పోస్టల్ బ్యాలెట్లు పడితే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే, ఈ 25 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అక్కడ చర్చాంశనీయమైంది. 12 వార్డులకు గాను ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. బాన్స్వాడ, ఎల్లారెడ్డి, అదేవిధంగా బిచ్కుందాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చూసుకుంటే భీమ్గల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యధికంగా పోస్టల్ ఓట్లు రావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో కొంచెం కౌంటింగ్ ప్రక్రియ స్లోగా నడుస్తుందని చెప్పాలి. దీనికి అందరికి సంబంధించి ఉదయం నుండి 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఆలస్యంగా రావడంతో కొంచెం మందకొడిగా కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు రానున్నట్లు తెలుస్తుంది. రైట్ గంగారెడ్డి, అంటే సిచ్యువేషన్ ఏంటి? మున్సిపాలిటీలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రౌండ్కి ఏదైనా కొంత హై టెన్షన్ ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, నిజామాబాద్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చిన్నగా ఓటింగ్ జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ చూస్తే బీజేపీ
పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలు ఉంది. కానీ బ్యాలెట్ బ్యాగ్స్ లకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు అనుకున్నంత ఈజీగా లేదు, అంతా కూడా టఫ్ ఫైట్ గా నడుస్తుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న ఖచ్చితంగా పోటాపోటీగా నడుస్తుంది. మొదటి రౌండ్ ఫలితాలు వస్తే గానీ ఏ పార్టీ ముందంజలో ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది మనసు. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో కమింగ్ బ్యాక్ టు కరీంనగర్, చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్లో అటు 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా రాకెట్ స్పీడ్లో దూసుకువెళ్తోంది, ఇంకో చోట బీజేపీ కొంత వేగంగానే వెళ్తోంది. మిగిలిన మున్సిపాలిటీల సంగతి ఏంటి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మున్సిపాలిటీ సిచ్యువేషన్ ఏంటి? 14 మున్సిపాలిటీలో ఎటువంటి సినారియో ఉంది? అటు ధర్మపురి కానీ, హుజురాబాద్, జమ్మికుంట ఎటువంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి? మనోజ్, ఉదయం నుంచి చాలా ఆసక్తికరంగా ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. కరీంనగర్ కార్పొరేషన్ కి వచ్చేసరికి 66 డివిజన్లలో 46 భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మీరు అన్నట్టుగా మున్సిపాలిటీలు ఇటు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్, ధర్మపురి, రాయకల్, జగిత్యాల, కొనుట్ల, మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ